రైట్. ఇక్కడ చూడండి, ఇది మొన్న అడిగిండు, 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబకు 20 రెట్లు. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్కలనేమో 84 రెట్లు అని ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఏముంటుంది, 84 రెట్లు ఉంటుంది. దాన్ని జస్ట్ మాడిఫై చేసి ఆయన ఏం చేసిండు, 20 రెట్లు అని రాసుకున్నాడు. అంటే మారుతున్నది ఏం మారుతుందంటే కంటెంట్లో ఉన్న మారట్లేదు, ఓన్లీ వాల్యూస్ మారుతున్నాయి. ఇదే క్వశ్చన్ మీరు చూడండి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో, మీరు ఎక్కడనో చాలా బుక్కులు నేను అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అని చెప్పేసి అక్కడ ఇక్కడ దేవులాడుతున్నాను. ఎక్కడేం లేదు, మీకు పేపర్ ముందర వేసుకుంటే ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది క్లియర్ తెలిసిపోతారు. 2 బుక్కులు సరిపోతుంది. ఎక్కువ డెప్త్ కూడా అవసరం లేదు మనకు. క్వశ్చన్ ఎప్పుడు రేపు నువ్వు కానిస్టేబుల్ ఎస్ఐనాకి ఏమన్నా రీసెర్చ్ చేసేది ఆటోమేటిక్గా ఏం లేదు. నీకు ఎక్కడి వరకు 150, 160 మార్కులు స్కోర్ చేసే వరకు నువ్వు చదువుకోగలిగితే సరిపోతుంది. అంతేగాని మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడు, 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబకు ఎన్ని రెట్లు అన్నాడు, 20 రెట్లు. వాటి కాసాగు గాసాబల మొత్తం ఎంత, 2520. మొదటి సంఖ్య 480 అయితే మొదటి మరియు 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత. మామూలుగా అయితే ఇది ఏమడుగుతారంటే మొదటి సంఖ్య 2 సంఖ్యలో మొత్తమో లేకపోతే లబ్ధమో ఏదో అడుగుతుంటారు కదా. నేనేమంటానంటే మనం విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పే స్టైల్లోనే పోదామని చెప్పుకొచ్చాము. ఏమంటాడు, ఒక 2 సంఖ్యలు తీసుకున్నాము. మొదలేమన్నాడు, వాటి కాసాగు గాసాబాకి ఎన్ని రెట్లు అన్నాము, 20 రెట్లు అన్నాము. నేను వీటిని ఏం చేస్తున్నా, ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటాను. ఇది 4 × 5 అని రాసుకోవచ్చా, 20 నేను రాయచ్చు, 4 × మొదటి సంఖ్య ఎంత అయిందంటాడు, మొదటి సంఖ్య వచ్చేసి 480 అయింది. మొదటి సంఖ్య ఎంత వచ్చింది, 480 అయిందని క్లియర్ ఇచ్చాను. ఈ 480 రావాలంటే నేను ఎవరితో ఇంటి చేయాలి, మనము 120. ఎందుకు, 12 4 48 కాబట్టి 120. ఇప్పుడు ఈయనను 120తో ఇంటి చేసినప్పుడు ఈయనను కూడా మనం ఏం చేయాలి, మనము 120తో ఇంటి చేయాలి. 12 5 ఎంత అవుతుంది మనకు, 60. అప్పుడు మొదటి సంఖ్యనేమో 480 ఆయన ఇచ్చిండు. రెండో సంఖ్య ఎంత అయితే మనకు 600 అవుతుంది. ఈ 0 క్యాన్సల్, ఎంత అవుతుంది, 12 4 48, 12 5 60. ఏ రేషియోలో ఉన్నాయి మనకు, 4:5 రేషియోలో. ఏ రేషియోలో ఉన్నాయి మనకు, 4:5 రేషియో. జాగ్రత్త వేసుకుంటే, లేదంటే నువ్వు కాసాగు నువ్వు ఎల్ అనుకో, గాసాబు హెచ్ అనుకో, ఎస్ ప్లస్ ఎల్ ఇది చేసేస్తే మనకు LH = 45H అవుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ మీకు రెగ్యులర్ ప్రాసెస్లో ఉండి 45 L = H అని రాసుకోవచ్చు. ఎందుకంటే 45 రెట్లు ఉంది కాబట్టి ఆ రెండింటి మొత్తం మనకు క్లియర్ ఇచ్చిండు చేస్తే మనకు ఒక హాఫ్ పేజ్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది మన లేటెస్ట్గా వచ్చింది. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోనేమో కొంచెం నెంబర్లు వేరే ఉన్నాయి. అంటే మీరు మ్యాక్సిమం ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీరు చదువుకోండి. ఎందుకు బయట మార్కెట్లో బుక్కులు దొరుకుతున్నాయి, 500 పేజీలు 1000 పేజీలు అడ్వాన్స్ లెక్కలు మీకు అవసరం ఏం లేదు. మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీని మీద నువ్వు రీసెర్చ్ చేసేది లేదని నేను ఇప్పటికీ 2 సార్లు చెప్పబట్టి. ఇక్కడ ఏమి ఇచ్చిన క్వశ్చన్ అంటే ఒకసారి చూడండి, 16 20 24 32 సంఖ్యల ద్వారా భాగించబడే కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య ఎంత. The least perfect square of the number that is exactly divisible by each one of the numbers 16, 20, 24, 32. నేను ఏమంటున్నానంటే నీకు కాసాగు గాసాబల కనిష్ట అని వస్తే కాసాగు తీయండి, గరిష్ట అని వస్తే గాసాబా తీయండి. ఇంకా వేరే అవసరమే లేదు. కనిష్ట కాదు, ఎందుకంటే 3 క్వశ్చన్స్ వస్తాయి రెగ్యులర్గా. ఒకవేళ 5 క్వశ్చన్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, కనిష్ట అంటే కాసాగు తీయండి, గరిష్ట అంటే గాసాబా తీయండి. ఇక్కడ మనకు కాసాగు ఎవరెవరికి, 16కు 20కి 24కు 32కు తీస్తున్నాం. ఇక చెప్తే కదా మనము ఏమంటున్నాము, ఇక కొంతమంది మాకు బాగా మ్యాథ్స్ వచ్చాయని 4తో తీసుకుంటారు, 8తో తీసుకుంటారు. అట్లా అవసరం లేదు, ప్రధాన సంఖ్యలు మాత్రమే. ఎందుకంటే మనకు వచ్చేది ఎగ్జామ్లో 3 క్వశ్చన్లు లేదా 2 క్వశ్చన్లు, కానిస్టేబుల్కి 1 కూడా వస్తుంది. ఆ 1 క్వశ్చన్ కొరకు నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 2తో ఇస్తే 2 8 2 10 రైట్, 2 12 2 16. అగైన్ 2 తీస్తున్నా, 2 4 2 5 2 6 2 8. మళ్ళీ 2తో తీస్తున్నా, 2 2 5 పోదు, 2 3. ఇక్కడ ఎవరున్నారు మనకు, 2 4. నెక్స్ట్ ఎవరు తీస్తున్నాము, 2తో వేస్తే 1 5 3 1 2 పోతుంది. ఇప్పుడు చేసేటప్పుడు మనం స్పీడ్గా రావాలంటే 10 వచ్చేటట్టు చూసుకుంటే 5 × 2 ఎంత, 10, 10 3 30, 30 2 60, 60 2 120, 120 2 240, 242 242 ఎంత, 480. 242 ఎంత, 400. నేనేమంటున్నా అంటే ఈ కారణాంకాలను జతలుగా
ఈ కారణాంకాలను జతలుగా చేసి ఒంటరిగా ఉన్న కారణాంకాలను ఎవరికింటి చేస్తాము, ఆయన వచ్చిన కాసా చేస్తే 5 × 2 10 ఎంత అవుతుంది మనకు 30 అవుతుంది. చేస్తే ఇక్కడ 2 సున్నాలు అయితే వస్తుంది. 8 × 3 24 అన్న ప్లేస్లో ఎవరెవరు ఉన్నారంటే ఈయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. కానీ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఎవరైతాడు, ఈయన అవుతుంది. 8 × 3 24, 2 పైకి 4 × 12 ఎంత అంటే 144. ఇది 120 యొక్క కాసాలు. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇట్లా చేసుకుంటే మన కాసా గాసా వల్ల బైకి బై తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఎక్స్లు వైలు ఈ మధ్యకాలంలో ఎక్స్లు వైలు కూడా ఇస్తున్నారు లేటెస్ట్గా, కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే రైట్. క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళిందంటే మనము ట్రైన్స్కి వెళ్ళాం. ఇది కూడా మనం అడిగిన క్వశ్చన్స్. ట్రైన్స్ 2023 ఏపీఎస్ఐ పేపర్లో అడిగిండు. అంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో డిఫికల్ట్గా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఏమో ఈజీ ఉంటాయి. ఏమడిగిందంటే మనకు 2 trains హ్యావింగ్ ది సేమ్ లెంత్, 2 రైళ్ళు కూడా సమాన పొడవులు కలిగినాయి, మూవింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. మళ్ళీ మూవ్ అవ్వడం కూడా ఏంది సేమ్ డైరెక్షన్. 1 train ఈజ్ ఈక్వల్ టు 54 km/h, అనదర్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 36 km/h. ది ఫాస్టర్ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ది స్లోయర్ ట్రైన్. ఇక చాలా మంది కన్ఫ్యూజ్ ఇక్కడ వేగంగా వెళ్ళారు. ఇక్కడ మనం క్లియర్ ఇచ్చినాం. ఒకే పొడవు కలిగిన 2 రైళ్లు వరుసగా గంటకు 54,36 కిలోమీటర్ల వేగములతో ఒకే దిశలో ప్రయాణిస్తూ తక్కువ వేగంతో వెళ్తున్న రైల్లో కూర్చున్న, రైళ్లు కాదు ఎవరు అన్నారు, తక్కువ వేగంతో వెళ్తున్న రైల్లో కూర్చున్న ఒక వ్యక్తిని ఎన్ని సెకండ్ల, ఎక్కువ వేగంగా వెళ్ళే రైలు ఎన్ని సెకండ్ల దాటింది, 40 సెకండ్ల దాటింది. అయితే ఏమడుగుతుండు, వేగంగా వెళ్ళే రైలు వేగము ఎంత, అయితే వేగంగా వెళ్ళే రైలు వేగము ఎంత. రైట్, ఇక్కడ ఎంత సమయం పట్టింది అనేది అడుగుతుంది. తక్కువ వేగంతో వెళ్తున్న రైలును పూర్తిగా దాటడానికి అడిగిన మాత్రము రైలును పూర్తిగా దాటడానికి ఎంత సమయము పట్టింది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం కావాలి, పొడవు కావాలి. ఎందుకంటే 2 రైళ్ళు కూడా ఏమన్నాడు సేమ్ లెంత్ ఉన్నారు కాబట్టి పొడవు అంటే ఎవరో మనకు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడు. టైం ఎంత ఇచ్చిండు మనకు 40 సెకండ్స్. టైం ఏమి ఇచ్చిండు 40 సెకండ్స్. ఒక ట్రైన్ ఎంత ఉంది మనకు 54 km/h, అనదర్ ట్రైన్ ఎంత 36 km/h. km/h కన్వర్ట్ టు ది మీటర్/సెకండ్ అంటే 5/18 చేసిన. ఇంకొక స్టెప్ వేస్తున్నా, 40 × 14 6 ఎంత మనకు 8, 4 ఎంత వచ్చింది మనకు 5/18. ఎవరెవరికి క్యాన్సల్, 18 క్యాన్సల్. ఎన్ని మీటర్లు ఉన్నాయి, 2 మీటర్లు, 200 మీటర్లు. ఇప్పుడు ఒక ట్రైన్ లెంత్ 100 మీటర్స్, ఇంకొక ట్రైన్ లెంత్ మనకు 100 మీటర్స్. ఎందుకంటే 2 కూడా సమానంగా ఉన్నాయి. ఇక్కడ మనం లెంత్ అడగాలి. ఏమడిగిన వాడు మనకు అప్పుడు ఎక్కువ వేగంగా వెళ్తున్న రైలు ఎవరి దాటాలను, తక్కువ వేగంతో వెళ్తున్న రైలును పూర్తిగా దాటడానికి ఎంత సమయం పట్టింది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిందంటే మనకు కాలం కావాలి కాబట్టి ఇప్పుడు కాలము ఈజ్ ఈక్వల్ టు దూరం. ఒక రైలు పొడవు ఎంత ఉంది మనకు 100 మీటర్లు, ఇంకొక రైలు పొడవు కూడా ఎవరున్నారు మనకు 100. అవి ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి, కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఒకటి 54 కిలోమీటర్లు, ఇంకొకటి ఎంత 35 × 5/18 ఎంత వస్తుంది మనకు 200/18 × 18/5. ఎవరెవరి క్యాన్సల్ అమ్మా, 18 క్యాన్సల్, 5 1 5 4. సో ఎన్ని సెకండ్ల దాటింది మనకు 40 సెకండ్ల దాటింది. ఎన్ని సెకండ్ల దాటింది 40. దీంట్లో నీకు మాత్రం జాగ్రత్త చూడండి, 2 క్వశ్చన్లను ఇంక్లూడింగ్ చేసి ఏం చేసిండు, 2 క్వశ్చన్లు నీకు అడిగింది మాత్రం ఏమవుతాడు, తక్కువ వేగంగా వెళ్తున్న రైలును ఎక్కువ వేగంగా వెళ్ళే రైలు ఎంత సమయంలో దాటింది. కానీ అది రావాలంటే మనకి ఎవరు కావాలి, రైలు పొడవులు కావాలి. దీంట్లో రైలు పొడవులు కనుక్కోవడం ఒక ప్రాబ్లం, అదేవిధంగా కాలం కనుక్కో. ఈ విధంగా మనం రెండింటిని మ్యాచ్ చేసి ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడు, 2 క్వశ్చన్లను మ్యాచ్ చేసి ఇస్తున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఆ క్వశ్చన్ ఏం అడిగిండు అన్నది. ఓకే రైట్. ఎవ్రీ ఇయర్ ఇక పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు. ఈ దొంగ పోలీసు లెక్క మళ్ళీ ఆయనకి ఏం నచ్చుతుందో ఏమవుతుందని అనేది ఏమన్నాడు, ఉదయం 10:30 సమయంలో ఒక దొంగ ఒక కారును దొంగిలించి గంటకి ఎంత పోతాడు, 60 కిలోమీటర్ల వేగంతో పోతాడు. ఎంత పోతాడు, 60 కిలోమీటర్ల వేగంతో పోతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఈ కారు దొంగతనాన్ని కనుక్కొని వేరొక కారులో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో జరిగింది. అయితే దొంగతనం జరిగి వెళ్ళిన దారిలో దొంగను వెంబడించినారు. అయితే ఆ పోలీసులు ఆ దొంగను పట్టుకున్నప్పుడు సమయం మరియు దూరం కనుక్కో 2 అడిగిండు. ఏమడిగిండు, సమయం మరియు దూరం అడిగిండు. ఇక్కడ చేస్తే ఎవరెవరు ఉన్నారు, థీఫ్ ఉన్నారు, ఇంకొకరు ఎవరు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన పోయింది ఎన్ని గంటలకు పోయిండు, 10:30 పోయాడు. వీళ్ళు ఎన్ని గంటలకు పోయిండు మనకు 12 గంటలకు పోయాడు. అంటే ఎంత టైం అయింది మనకు, 1.5 గంట అయింది. 1.5 గంటకు ఈయన ఎంత దూరం పోతాడు మనకు 90 కిలోమీటర్ పోతారు. వీళ్ళిద్దరు వేగాలు ఏ దిశలో ఉంటాయి,
ఒకే దిశలో ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళ వేగం ఏమో 90, దొంగ వేగం ఎంత 60. 60 బై ఏమవుతుంది మనకు 30. 31 3 గంటలు. ఎన్ని గంటల తర్వాత 3 గంటల తర్వాత. అక్కడ మనకు 3 గంటలు ఉన్నాయి, మనకు 2 మల్టిపుల్ చాయిస్ 3 గంటలు ఉన్నాయి 2. ఇంకొకటి ఏమడిగిండు ఆయన ఎంత దూరంలో అన్నాడు. 3 గంటలు ఇంటూ ఎవరు పట్టుకుంటారో వాళ్ళు. ఎవరు పట్టుకున్నారో మనకు పోలీసులు పట్టుకున్నారు కాబట్టి పోలీసు వేగం ఎంత ఉంది 90. 90 ఇంటూ 3 అంటే ఎంత 170. అంటే 3 గంటలకు 90. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది మనకు థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే 3 PM నుంచి ఎంత దూరంలో కలుసుకున్నాం మనకు. ఇది ఎవ్రీ ఇయర్ అడుగుతాను. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇట్లా అడగకూడదు క్వశ్చన్. ఎట్లా అడగాలి అంటే చూడండి ఒకసారి చూపిస్తా. క్వశ్చన్ అడగాలి పిల్లలను కన్ఫ్యూజ్ చేయాలంటే ఒక దొంగ గంటకు 54 కిలోమీటర్ల వేగంతో అవుతాడు. అది చూసిన పోలీసు గంటకు 45 పోయిండు అనుకో, ఆయన కిందనో మీద పడి నాన్ మ్యాథమెటిక్స్ ఆయన ఏం చేస్తాడు ఆన్సర్ పట్టుకొస్తాడు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దొంగ వేగం ఎక్కువ ఉండి పోలీస్ వేగం తక్కువ ఉంటే దొంగ దొరకడానికి ఆస్కారము లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు ఈ మధ్యకాలంలో కాబట్టి. ఎందుకంటే పెద్ద డెప్త్ పోకుండా స్మార్ట్ వర్క్ అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూడండి ఇది 3 ఇయర్స్ది గత 4 సంవత్సరాల నుంచి వరుస వస్తుండు. ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ యాన్యువల్లీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ సర్టన్ రేట్ ఫర్ 3 years 5% per annum ఇన్ 305 ప్రిన్సిపల్. సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి ఒక నిర్ణీత అసలు సొమ్ముపై బారు వడ్డీ మరియు చక్రవడ్డీ సాలీన లెక్కించిన 3 సంవత్సరాల మధ్య తేడా ఎంత వచ్చింది 305 రూపాయలు. అయితే వాడు ఏమడిగిండు ప్రిన్సిపల్ ఎంత. దీనికి డైరెక్ట్ ఫార్ములా మనం చాలా మంది చెప్పుకొస్తాడు. ఫార్ములా ఉంది P = D × 10⁶, రైట్. D × 10⁶ r² + 300 + r. ఇది మనం కాదు ఎవరు చెప్పినా ఈ ఫార్ములా ఫిక్స్డ్, వాటి బట్టి పట్టాల్సిందే. ఇక్కడ D రెండింటి మధ్యలో తేడా ఎంత ఉంది 305 రూపాయలు. 10⁶ అంటే ఎన్ని సున్నాలు రాస్తున్నాము 6 సున్నాలు రాస్తున్నాము. ఇక్కడ r² అంటే ఎంత అవుతుంది మనకు 25. ఎందుకంటే ఇక్కడ 5% per annum అన్నాడు కాబట్టి 5² అంటే ఎంత 25. 300 + 5 అంతా మనకు 305. ఈ 305 అవుతుంది. 25 1 25 4. 4 పక్కల ఎన్ని సున్నాలు ఉండాలి 4 సున్నాలు. 4 పక్కల 4 సున్నాలు అంటే ఏదైతే మనకు ఆన్సర్ 40,000. సింపుల్ క్వశ్చన్ అడిగిండు ఆయన, మనకు ఎంత డెప్త్ ఏం అడగలేదు కాబట్టి. ఇక్కడ ఫార్ములా మాత్రం ఫిక్స్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఎవరు చక్రవడ్డీ బారు వడ్డీకి ఎన్ని సంవత్సరాలకు 3 సంవత్సరాల. 2 సంవత్సరాలకైతే మళ్ళీ అది వేరే ఉంటుంది. P = D × 100/r² అని చెప్పేసి అది వేరే ఉంటుంది. మనకు 2 years సపరేట్ ఉంటుంది. దాంట్లో 3 years అయితే మనం మామూలుగా చేసుకోవాల్సిందే ఉంటుంది. ఓకే రైట్. ఇది క్వశ్చన్ ఎక్సలెంట్ అడిగింది క్వశ్చన్. ఇట్లా అడిగితే ఏది ఉత్త చదువుకుని ఆయన పోతాడు. మొన్న 2023 APSIలో అడిగింది. ఎంత సింపుల్గా అడిగినట్టు చూడండి. అక్కడ ఎట్ యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ₹1200 becomes 2400 in 5 years. The number of years required for the same principle to the 19,200 అని అడిగాను. అయితే ఏమడుగున్నాడు 1200 రూపాయలను సాలీన చక్రవడ్డీకి ఇస్తే 5 సంవత్సరాలలో ఎంతైంది మనకు 2400 అయితే అది అదే వడ్డీ రేటుతో 19,200 కావాలంటే ఇది బ్రహ్మాండమైన క్వశ్చన్. చాలా మంది విడిచిపెట్టడానికి. నేనేమంటానంటే మొత్తం చెప్పాను, సింపుల్గా చెప్తా చూడండి. 1200 రూపాయలు ఇచ్చి ఇక్కడ ఎంత అయింది నీకు 2400 అయింది. అంటే ఏమైనట్టు డబల్ అయినట్టు. అంటే ఇండైరెక్ట్ వాడు ఏమి ఇచ్చిండు ఇక్కడ నేను క్లియర్గా చెప్పొచ్చిన. ఇక్కడ ఏం రాసుకోవాలన్నాము రెట్లు రాసుకోవాలన్నాము. రెట్లు అంటే ఏమన్నాము ఇంటూ అన్నాము. సంవత్సరాలు అంటే ఏంది ప్లస్ అన్నాము. సార్ మరి మీరు ఇంతకుముందు చెప్పారు కదా రైట్. ఇక్కడ వీడు నిన్ను లాజిక్ అడిగాను చెప్తే కదా నేను స్మార్ట్ వర్క్ అడుగుతున్నాడు. 1200 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకి ఏమైంది 2400 అయిందంటే ఏమన్నట్టు డబల్ అయింది అన్నట్టు. అంటే 5 సంవత్సరాలకు 2 రెట్లు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకు 2 రెట్లు పట్టింది. 2 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది 5. సార్ మరి మిగిలింది రెట్లు ఇవ్వలేదు కదా. మిగిలింది ఎందుకు ఇవ్వలేదండి, రెట్లు క్లియర్ ఇచ్చింది. ఏంది 19,200 రూపాయలు డివైడెడ్ బై ఎంత మనకు 1,200 రూపాయలు. ఈ 2 సున్నాలకి 0 క్యాన్సల్. ఎంత అవుతుంది మనకు 12 ఎక్కం 12 ఎంత అవుతుంది 12 72. అంటే ఇండైరెక్ట్గా నిన్ను వాడు ఏమడిగిండు 16 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని క్వశ్చన్. ఎంత లాజిక్ అంటే ఇట్లా అడగాలి. ఇట్లా అడిగితే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉందా లేదా అని. అప్పుడు 4 రెట్లు కావడానికి ఎంత అవుతుంది మనకు 10 సంవత్సరాలు. దీన్ని 4ని డబల్ చేస్తే ఎంత 8 సంవత్సరాలు కావడానికి ఎంత 15. 8ని డబల్ చేస్తే ఎంత 16 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకు 20 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఎవరు 4th మల్టిపుల్. ఇట్లా క్వశ్చన్
ఎక్సలెంట్ అంటే ఇట్లా ఉండాలి క్వశ్చన్. ఈ విధంగా ఏదో కొత్త జతపరచడాలు అవ్వలేదు, ఎంత సింపుల్గా ఇచ్చిందంటే అంత సింపుల్గా. ఆ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన కూడా లెక్క చేసుకొని ఈ వడ్డీ రేటు కాలం, ఎందుకంటే ఈయనకు సంవత్సరాలు ఇచ్చిన వడ్డీ రేటు సింపుల్గా ఎంత ఇచ్చిందంటే 1200 రూపాయలను చక్ర వడ్డీకి ఇస్తే 5 ఏళ్లలో అదేంది 2400 అయింది. అంటే ఏమైనట్టు డబల్ అయింది. నేను అదే రాసిన 2 రెట్లు కావడానికి అది. అయితే నీకు ఇక్కడ ఏమడిగిండు 19,200 డివైడెడ్ బై చేస్తే ఎన్ని రెట్లు అవుతుంది మనకు 16 రెట్లు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏమి ఇచ్చిండు అంటే మొత్తం వర్షన్ ఇచ్చిండు. వర్షన్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడితే ఓకే.